తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ పాఠశాలలోని 115 మంది విద్యార్థులకు 70,000 రూపాయల విలువ చేసే పుస్తకాలను తహసీల్దార్ గోపాలకృష్ణ అందించారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది సాయంతో వీటిని అందజేశారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో ముక్తి ట్రైబల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రెవెన్యూ అధికారులు సిబ్బంది సాయంతో 70,000 రూపాయల విలువ గల పుస్తకాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణలు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతల వితరణ ఎంతో ఉపయోగకరమని వారన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ముక్తి ట్రైబల్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సీతమ్మ బడి భోజనాన్ని కూడా అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ రికగ్నైజ్డ్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాన్ని గుర్తించినటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే వారి యొక్క బృందంతో కలిసి ఈరోజు దాదాపు 70,000 రూపాయలు ఖరీదైనటువంటి పుస్తకాలను చెల్లించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థి మరి మంచి హృదయంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పాఠ్య పుస్తకాలు కావాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖున మరి జరగబోయే ఎగ్జామ్ పరీక్షలో కూడా పుస్తకాలు అవసరం కాబట్టి మరి సహృదయంతో మరి మొత్తాన్ని కూడా ఇది సేకరించి మరి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మన ఎలిమెంటరీ పిల్లలందరికీ కూడా అందజేయడానికి సార్ గారే ప్రత్యేకంగా తన యొక్క ఉదారత్వాన్ని మన ముక్తి సంస్థకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చేసినటువంటి సార్ గారికి తమ యొక్క ప్రేమ, ఆ యొక్క త్యాగ స్వభావానికి మన ముక్తి సంస్థ ఎనలేని కృతజ్ఞత భావంతో మేమందరం కూడా వ్యక్తపరుస్తూ ఉన్న వారితో పాటు మరి చాలా మంది మన తెనాలి, పట్టణం, గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి బాగా చదువుకొని చదువుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది కాబట్టి ఏనుగు గ్రేట్ అయిపోయి కథ అర్థమైనా. ఈ కథలో ఏమర్థమై వాళ్ళంటే మీకు చదువు మాత్రమే మనల్ని నిలబెడుతుంది, వేరే ఏమి లేదు. బలం అది ఇది ఏమి ఉండదు. బాగా చదువుకుంటే మనం అందరిలోకి వెళ్ళా గొప్పవాడిగా ఉంటాం. బాగా చదువుకోవడం ఒకటే మీ లక్ష్యం అయి ఉండాలి. ఇక మీకు కావాల్సిన తిండి లేకపోతే పుస్తకాలు ఇట్లాంటి పెద్ద ఫాదర్స్ ఉంటారు కదా, మంచి మనసున్న ఫాదర్స్, మీకు ఏం కావాలో 1-2 సార్లు మాలాంటి వాళ్ళని సంప్రదించి మరి మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు. పిల్లలకు మరి ముఖ్యంగా శుభ్రత ఉండాలి. చక్కగా రోజు స్నానం చేయడం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ లాగా ఉంటే మన ఫ్యాకల్టీ టీచర్స్కి చెప్పడం. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కదా, జలుబు వస్తుంటుంది, జ్వరం వస్తుంటుంది, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవన్నీ మన తల్లిదండ్రి ఎలాగో వాళ్ళతో మాట్లాడి ఆ ఇబ్బందులు ఏమి లేకుండా చూసుకోవడం, టైంకి వేళకి ఫోన్ చేసి చక్కగా చదువుకోవడం ఒకటే మన మార్గం. చదివే మనం నిలబెడుతుంది. బాగా చదువుకోండి. ఇలాంటి నేను కాకపోతే ఇంకొకరు వస్తారు, మీకు మంచి జరగాలి.